వెల్కమ్ బ్యాక్ టు మహి క్రియేషన్స్. ముందుగా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. చాలా రోజుల తర్వాత మీకు ఒక మంచి లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాం మన యూట్యూబ్ ఛానల్లో. ఇదొక గొప్ప శివాలయం, చాలా అద్భుతం, ఎన్నో విశేషాలు ఉన్నాయి ఈ శివాలయంలో. ఆ శివాలయం దగ్గరికి అయితే మీకు తీసుకెళ్తాను నేను. ఈ వీడియో మొత్తం చూసి మీరైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే కింద గంటనైతే గట్టిగా కొట్టి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మనం టెంపుల్కి అయితే ఇప్పుడు రీచ్ అయిపోయినాం. ఈ టెంపుల్ ఎక్కడుందంటే మేడ్చల్ జిల్లాలో మేడ్చల్ ఊర్లోనే ఉంది. ఈ టెంపుల్ పేరు వచ్చేసి దాక్షాయణి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం. చాలా చాలా పూర్వకాలం అయితే ఇక్కడ స్వామివారు అయితే కొలువుదీరిరు. ఇప్పుడు కనిపిస్తున్న కొండల మధ్య అయితే ఇక్కడ స్వామివారు అయితే వెలిసిర్రు. అప్పుడు దారి లేకుండానంట. ఒక అతనికి కలలోకి వచ్చి నాకు ఇట్లా కొండల్లో ఉన్నాను, నాకు బయటికి తీయు, పూజలు చెయ్యు అని చెప్తే ఆయన చాలా రోజులకి వెతుక్కుంటా వస్తే అప్పుడు ఒక చిన్న గుహలో నుంచి లోపల స్వామివారు అయితే కనిపించారంట. ఇప్పుడైతే చుట్టూ మొత్తం మనకు గుడి అయితే కట్టించిర్రు. ఆ లోపలికి పోయి స్వామివారి చరిత్ర మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనకు గుడి లోపలికి ఎంటర్ కాగానే హాల్లో అయితే నంది, అక్కడ ఒక శివలింగం అయితే మనకు దర్శనమిస్తుంది. క్షేత్రపాలకుడు అయినటువంటి దక్షిణామూర్తి స్వామి అయితే మనకు దర్శనమిస్తారు. దక్షిణామూర్తి స్వామి చాలా శుభసూచకం. ఎప్పుడు మనం ఇంట్లో నుంచి బయటికి పోయినా కానీ పెద్దవాళ్ళు దక్షిణామూర్తి స్వామి మొహం చూసిపోతే అంతా మంచిగా జరుగుతుంది, అనుకున్న పని అవుతుంది అని అంటారు కదా. అతనే ఈయన స్వామివారు. చాలా గంభీరంగా అయితే ఒక చెట్టు కింద కూర్చొని మనకు దర్శనమిస్తారు. ఇక్కడ చాలా మంచిగా అయితే నిదానంగా దర్శనమిస్తారు. స్వామివారిని అయితే దర్శనం చేసుకొని లోపలికి అయితే పోదాం. మీకు వీడియోలో చెప్పినట్టే శ్రీ దాక్షాయణి సమేత రామలింగేశ్వర స్వామి అయితే ఇక్కడ కనిపిస్తున్న ఇదే గుహలో అయితే స్వామివారు వెలిసిర్రు. ఇంత చిన్న గుహలో స్వామివారిని అయితే దర్శనం చేసుకోనికి లోపలికి పోదాం. ఈ లోపలి నుంచి అయితే మనం పోవాలన్నమాట. ఓకే, నాతో రండి. మనం ఇప్పుడు వచ్చేసి శ్రీ దాక్షాయణి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలోనైతే ఉన్నాం. ఈ గుడి చరిత్ర వచ్చేసి ఏంటంటే పూర్వం 400 సంవత్సరాల కిందట స్వామివారి ఇక్కడ స్వయంభూగా అయితే వెలిసిరంట. ఇక్కడ ఆ సంవత్సరంలో శ్రీరాముడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు వచ్చి పూజ చేసింది కాబట్టి ఇక్కడ స్వామివారికి రామలింగేశ్వర స్వామి అనే పేరు కూడా వచ్చిందంట. ఇక్కడ స్వామివారితో పాటు దాక్షాయణి మాత, పార్వతీదేవి దాక్షాయణి మాతగా అయితే ఇక్కడ ప్రసిద్ధి చెందింది అమ్మవారైతే. దీని చరిత్ర ఏంటంటే స్వామివారు పూర్వం ఇక్కడ దాత్రీయ వంశకులైన రాజలింగం గారికి కలలో కనిపించి ఇక్కడ నేను ఒక కొండ కింద ఉన్నా, నాకు పూజలు చేయండి అని ఆజ్ఞాపించిందంట. అప్పుడు వాళ్ళంతా ఇది మొత్తం తిరిగి చూడంగా కొండలే కనిపించినా కానీ స్వామివారు అయితే కనిపించలేరు. ఒక చిన్న హోల్లోకి వెళ్ళి అయితే స్వామివారు అయితే మనకు కనిపించిరంట. ఇది మొత్తం చూసుకున్నట్లయితే ఒకటే బండ కింద స్వామివారు అయితే ఎవ్వరు కూడా ఇక్కడ ప్రతిష్టాపన చేయలేరు స్వామివారికి. స్వామివారి ఇక్కడ స్వయంభుగా అయితే వెలిసిర్రు. ఇప్పుడు మెయిన్ ముచ్చట ఏంటంటే స్వామివారు ప్రతి దగ్గర మనకు శివలింగం ఒకటే పట్టాల మీద ఒకటే దగ్గర స్వామివారు అయితే కనిపిస్తారు మనకి ఇట్లా స్ట్రేట్గా. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే స్వామివారు అయితే మనకు 6 నెలలు వంగి 6 నెలలు స్ట్రేట్గా అయితే కనిపిస్తాడు. ఎప్పుడైతే సూర్యుడు దక్షిణాయనంలోకి వస్తాడో అప్పుడు స్వామివారు అయితే ముందుకైతే బెండ్ అవుతారు, ఇక్కడ మనం చూసుకోవచ్చు. మళ్ళీ ఎప్పుడైతే ఉత్తరాయణంలోకి ఎంటర్ అవుతాడో అప్పుడు స్వామివారు అయితే వెనకకి ఇట్లా స్ట్రేట్గా అయితే అయిపోతాడు. ఇక్కడ స్వామివారు అయితే లింగం కదులుతుంది అన్నమాట.
ఎక్కడ లేని విధంగా, ఎక్కడ ఏ దేవాలయంలో కూడా లేని విధంగా ఇక్కడ స్వామివారు అయితే కదులుతారు. ఒకటే పట్టం మీద అయితే స్వామివారు కదులుతూ ఉంటారు. ఇక్కడ కదిలే శివాలయం కూడా అని పిలుస్తారు. ఇక్కడ మెడ్చల్లో అయితే ఉంది ఇది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వినాయకుడు, అట్లనే దాక్షాయణి మాత స్వామివారు అయితే మనకు దర్శనం ఇస్తున్నారు. శివరాత్రి టైంలో చాలా ఘనంగా అయితే బ్రహ్మోత్సవాలు అయితే నిర్వహిస్తారంట. ఇక్కడ చాలా 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 ఓల్డ్ టెంపుల్ ఇది, మస్తు ప్రసిద్ధి చెందిన టెంపుల్. చాలా అయితే మహిమలు ఉన్న శివలింగాన్ని అయితే మనము దర్శనం చేసుకోవడం మన అదృష్టం. మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోవడం లేని విధంగా ఇక్కడైతే కాశీ విశ్వనాథునికి ఉండే విధంగా మనకు కపాల దండ అయితే కనిపిస్తుంది. ఇగో స్వామివారి మెడల ఏ శివునికి కూడా కపాల దండ అయితే వేయరు, కానీ శివుడు ఎప్పుడు కూడా శ్మశానంలో ఉంటాడు కాబట్టి ఇక్కడ కపాల దండ అయితే వేసిరు స్వామివారికి. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే స్వామివారి వెనకాతల ఒక గుహ అయితే ఉంది. ఇది చాలా మిస్టీరియస్ టెంపుల్ అని చెప్పిన కదా. ఇక్కడ స్వామివారి వెంటనే గుహ అయితే ఉంటుంది. పూర్వకాలం భక్తులు అయితే ఈ చిన్న గుహల నుంచి వచ్చి స్వామివారిని అయితే దర్శనం చేసుకునే వాళ్ళంట. అప్పుడు ఇట్లా ద్వారం అయితే లేకుండేనంట. ఈ గుహల నుంచి వచ్చి స్వామివారిని అయితే దర్శనం చేసుకునే వాళ్ళంట. ఇది ఎంత చిన్నగా ఉంది, అసలు లోపలికి కూడా పోనికి రాదు. మొత్తం అయితే క్లోజ్ చేసిర్రు. ఒకసారి ఆ గుహ అయితే లోపల అట్లనే కాకుండా ఇక్కడ మనకు సాక్షాత్తు బొజ్జగనపయ్య కూడా మనకు దర్శనం ఇస్తాడు ఈ గుడిలో. వ్యక్తి పేరు వచ్చేసి దాత్రిక రాజలింగం గారు. ఈయననే ఈ గుడిని అయితే కట్టించారు. శ్రీ దాక్షాయణి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని చాలా పూర్వకాలంలో.